బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి 2 భోగీలు విడిపోయాయి. ఉదయం 6:20 బయలుదేరిన ట్రైన్ నుంచి 2 నిమిషాలకే ఏసీ భోగి లింక్ తెగిపోయింది. దీంతో స్టేషన్ లోనే 2 భోగీలు కూడా వదిలేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ ముందుకు కదిలింది. అయితే స్టేషన్ సిబ్బంది ప్రమాదాన్ని గమనించి ట్రైన్ ను వెనక్కి తీసుకొని వచ్చారు. సాంకేతిక సమస్యతో 2 భోగీలు రైలు నుంచి విడిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని ప్రకటించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. 2 భోగిలను విడిచేసి అటు ట్రైన్ ముందుకు కదిలినట్టు మనకు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని గురించి ఏమైనా చెప్పారా? 6:30 విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైనటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ అటు హైదరాబాద్ వైపు వెళ్ళాలి. ముఖ్యంగా చూస్తే ట్రైన్ స్టార్ట్ అయిన 2 నిమిషాల తర్వాత సాంకేతిక లోపాన్ని ఇంజిన్ డ్రైవర్ గమనించడం అయితే జరిగింది. ఏసీ బోగిల దగ్గర ఉన్నటువంటి లింక్ తెగిపోవడంతో ఈ ట్రైన్ ఆలస్యం అవడానికి అయితే కారణమైనట్లుగా తెలుస్తుంది. దీన్ని గమనించినటువంటి రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ ని ఒకటిన వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ట్రైన్ ముందుగా చెక్ చేయకుండా ఈ ట్రైన్ ని మూవ్ చేయడం పట్ల ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే గమనించారు కాబట్టి ఎట్లాంటి ప్రమాదం లేకుండా బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే రన్నింగ్ లో కనుక వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో ఏసీ కోచ్లు కనుక ఖచ్చితంగా లింక్ తెగుంటే కనుక ఒక ఊహించని భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తారు.